ఉత్తర కోస్తా జిల్లాల్లోని ముఖ్యంగా 70% వరి వేసే రైతులే. దాంట్లో ముఖ్యంగా చెరువు ఆధారం మరియు వర్షాధారం కూడా వరి వేయడం ఇక్కడ ఒక 40% ఉంది. ఈ 40%లో కూడా ఒక 30% నుంచి ఎదల రూపంలో వర్షాధారంగా ఏస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎల్‌నినో విపరీతంగా మనకి సూపర్ ఎల్‌నినో అంటున్నారు. ఇప్పటికీ ఇంకా మన చెరువులు కూడా నిండలేదు. అదేవిధంగా చాలా ఇంటి దగ్గర వర్షాలు సకాలంలో పడకపోవడం వల్ల వరి వేసే టైము కొంచెం జూన్, జూలై తర్వాత కూడా ఆగస్టు, సెప్టెంబర్‌కి వెళ్ళే సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఆర్‌వీఎస్‌ఎస్ తరపున ఈ విత్తన గుళికలతో మనం వరి వేసుకొని దాంతో పాటు ఒక 5, 6 రకాల అసోసియేటెడ్ క్రాప్స్ అదేవిధంగా వైవిధ్యమైన పంటలు కూడా తీసుకొని నేరుగా వరి విత్తుకొని దాంతో పాటు ఈ జీవ వైవిధ్య పంటలు కూడా వేసుకున్నట్టయితే మనకి వరితో పాటు అసోసియేటెడ్ క్రాప్స్ నుంచి కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటది. అదేవిధంగా మనకి వర్షాలు సకాలంలో పడపోయినా అడపాదడపా వచ్చిన వర్షాలకి అసోసియేటెడ్ క్రాప్స్ నుంచి మనకి దిగుబడులు రావడమే కాకుండా, ఈ జీవ వైవిధ్య పంటల నుంచి కూడా దీనికి పోషక లభ్యత వచ్చి, అదేవిధంగా మనకి ఈ చీడపీడల నుంచి కూడా విముక్తి పొందడానికి అవకాశం ఉంటది. ఈ విధంగా మనం విజయనగరం జిల్లాలోని ఈరోజు కొవ్వాడపేట గ్రామంలో మన విధంగా క్యాడర్లందరికీ ఎక్కడైతే వరి ఎదలు మరియు వర్షాధారంగా వరి వేస్తారో నేరుగా వేసే వాళ్ళందరికీ కూడా ఈ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ గ్రామాల్లోని ఈ నేరుగా వేసే వరిలోని కూడా ఈ విత్తన గుళికల ద్వారా అసోసియేట్ క్రాప్స్తోని అదేవిధంగా వైవిధ్యమైన పంటలతోని అందరితో రైతులతో కూడా తీసుకెళ్ళి ఈసారి మనం ఇది విస్తృతంగా తీసుకెళ్ళడానికి గౌరవ ఈవీసీ గారు విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ విధంగా ప్రతి జిల్లాలోని కూడా క్లస్టర్ లెవెల్లోని డీమోస్ చేసి ఆ క్లస్టర్లో ఉన్న ప్రతి గ్రామాల్లో కూడా రైతులకి చేరువ చేయడానికి ఒక ప్రణాళికలు పెట్టుకొని మేము ముందుకు సాగుతున్నాం. నమస్కారం. ఉత్తర కోస్తా జిల్లాలో రీజనల్ టెక్నికల్ టీమ్ ద్వారా ఈ ఏదైతే గౌరవ ఈవీసీ సార్ మనకి ఆదేశాలు ఉన్నాయో, ఈ ప్యాడీలో కూడా అంటే మెయిన్ క్రాప్‌లో కూడా సీడ్ పల్టైజేషన్ చేసి, దాంట్లో అనుబంధ పంటలు మరియు బయోడైవర్సిటీ పంటలు కూడా సీడ్ పల్టైజేషన్ చేసి ప్రతి క్యాడర్ సొంత పనుల్లో చేస్తూ, అలాగే ప్రతి వీవోలో కూడా ఒక కాంపాక్ట్ బ్లాక్ ఏది ఎందుకంటే మన ఉత్తర కోస్తా జిల్లాలో వరి అన్నది ప్రధానమైన పంట. సో, ఈ ఎల్‌నినో నేపథ్యంలో ఇలాగా మన ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ గ్రామాల్లో ఈ విధానాన్ని ఎఫ్ఎస్‌లు, మెంటర్‌లు మరియు ఎఫ్ఎంటీస్ అండ్ ఐసీఆర్‌పీస్ ఇంక్లూడింగ్ టీఐసీఆర్‌పీస్ కూడా వారి యొక్క సొంత పొలాల్లో వేస్తూ, వారు పనిచేస్తున్న క్లస్టర్ గ్రామాల్లో వీవోల్లో ఒక కంపాక్ట్ బ్లాక్ ఈ విధానాన్ని మన రీజనల్ టెక్నికల్ టీం ద్వారా మేము డెమోస్ కండక్ట్ చేస్తూ, అలాగే మన టీం అందరికీ కూడా శిక్షణ ఇస్తూ, ఒక కలెక్టివ్ లెర్నింగ్ రూపంలో చేస్తూ, రైతులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ, ఈ విధానాన్ని కనుక మనం తీసుకొని వెళ్తే ఎల్‌నినో నుంచి అంటే వర్షాలు, భావ పరిస్థితులు ఉంటాయని మనకున్న నేపథ్యంలో ఈ విధానాన్ని అందరికీ విస్తృతంగా రైతులందరికీ చేరే విధంగా మా రీజనల్ టెక్నికల్ టీం ద్వారా విస్తరణ అనే కార్యక్రమాన్ని ఈ పెల్లెట్స్ సీడ్ పెల్లటైజేషన్ విస్తరణ అనే కార్యక్రమాన్ని ముమ్మరంగా ఉత్తర కోస్తా 6 జిల్లాల్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అన్ని జిల్లాలు కూడా ఈ విధంగా తీసుకుని వెళ్తే వాళ్ళు చూస్తారు, అలాగే లెర్నింగ్ కూడా అవుతుంది కాబట్టి ఇది రైతులు కూడా చేరువవుతుందనే విధానంలో దీన్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు అందరికీ కూడా.